ప్రైజ్ ఇస్తామని చెప్పి పూర్తి చేసుకుని మూడో బర్త్డేలకి అడుగు పెడుతున్న మా యాక్ట్ సిటీ నిజంగా మీ ఆదరాభిమానులతో ముందుకు తీసుకెళ్లాలని ఎంటర్టైన్మెంట్తో పాటు అనేక రంగాల్లో కూడా ముందుకెళ్తున్న మన యాక్ట్ సిటీ రాబోయే కాలంలో మరింత ముందుకెళ్లాలని మనం కోరుకుంటున్నాం. అలాగే మేము ఒక కాంటెస్ట్ పెట్టామండి. మా కాంటెస్ట్ ఏంటంటే మన యాక్ట్ సిటీ ట్యాగ్ లైన్ ఏంటి? మరి ట్యాగ్ లైన్ నా ఊరు నా ఇష్టం, నా ఇష్టం. మరి నా ఊరు నా ఇష్టం ఇది మరి కరెక్ట్గా చేసింది చాలామంది చెప్పారండి. ఎందుకంటే మన యాక్సిడెంట్ తప్పకుండా రెగ్యులర్గా వాచ్ చేస్తుంటారు కాబట్టి చాలామంది చెప్పేశారు. మరి అందులో ముగ్గురికి మనం ఆల్రెడీ చెప్పాము, ముగ్గురికి బ్రాడ్బ్యాండ్ సర్వీస్ 5 MBPS 3 months పాటు ఫ్రీగా ఇస్తున్నామని. మరి ఆ విన్నర్స్ ఎవరు చూసేద్దామా? మరి ఫస్ట్ విన్నర్ ఈస్ అలీఖాన్. ఓకే అలీఖాన్, ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీ. వస్తుంది అనుకున్నావా? నీకు అనుకున్నావా? అనుకున్నా. గ్రేట్, అది కాన్ఫిడెన్స్ ఉండాలండి దేనికైనా. మరి ఆ కాన్ఫిడెన్స్లో అలీఖాన్ సక్సెస్ అయ్యాడు. మరి అలాగే నెక్స్ట్ విన్నర్ వి లక్ష్మణ్ రావు. లక్ష్మణ్ రావు, కంగ్రాచులేషన్స్. మీకు ఎలా ఉంది ఫీలింగ్? మీకు వస్తుందని మీరు ముందుగానే గెస్ చేస్తారా? లేదా? ఇప్పుడు ఎలా మరి నెట్ బాగా యూస్ చేస్తారా? మరి ఇంతకుముందు ఇప్పుడు యూస్ చేస్తారా మీరు వేరే నెట్ ఏదైనా? ఇంతవరకు యూస్ చేయలేదు. ఫస్ట్ యాక్ట్ బ్రాడ్బ్యాండ్ యూస్ చేస్తున్నారు. లైఫ్ లాంగ్ అది కంటిన్యూగా మీకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, మా యాక్ట్లో భాగస్వాములందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ విన్నర్ అండ్ థర్డ్ విన్నర్ అండ్ ఫైనల్ విన్నర్ అండ్ మనకి జీ కొండయ్య సంతపేట కొండయ్య గారు. మరి థర్డ్ విన్నర్గా 5 MBPS స్పీడ్ ఉన్న బ్రాడ్బ్యాండ్ విన్ అయ్యారు. 3 months పాటు వీళ్ళందరికీ బ్రాడ్బ్యాండ్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది. కొండయ్య గారు కంగ్రాచులేషన్స్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అవును సార్, బాగుంది. మీ ఇంట్లో నెట్ మీరు నెట్ వాడతారా? మీ పిల్లలు వాడుతుంటారా? పిల్లలు వాడతారు సార్. ఎక్కువ రెగ్యులర్గా వెళ్తుంటారా? నెట్ సెంటర్కి వెళ్తుంటారా? అది ఇంట్లోనే వాడుతుంటారా? ఇంట్లోనే వాడతాం. ఈ రోజు నుంచి మనకి యాక్ట్ బ్రాడ్బ్యాండ్ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మా వ్యూవర్స్ కానీ మీరు యాక్ట్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏమైనా చెప్తారా? మాకు ఏం లేదు సార్, చెప్పేది బాగానే ఉంది, వర్క్ బాగానే వస్తుంది, క్లియారిటీ బాగానే ఉంది, హ్యాపీగా మేము చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శాటిలైట్ ఛానల్స్తో పోటీ పడుతూ యాక్ట్ బ్రాడ్బ్యాండ్ గత 2 సంవత్సరాలుగా ఎన్నో సేవలతో మీ ముందుకు వచ్చేసింది. మరి మీ అందరికీ తెలుసు యాక్ట్ అంటేనే మంది, నా ఊరు నా ఇష్టం. మరి అలాగే విద్యాధరి అండ్ గ్రీష్మ నిజంగా మనకి ప్రత్యేక అతిథులుగా, అంటే చాలా చీఫ్ గెస్ట్స్ అనమాట వీళ్ళిద్దరూ. మరి వీళ్ళకి ఆ చిన్నారులకి కళాదీప్తి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ చిన్నారి పిల్లలు ఇద్దరికి ప్రైజ్ మనీ, గ్రీష్మ అండ్ విద్యాధరి కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్. ఓకే అండ్ ఓకే వ్యూయర్స్ చూసారు కదా, మరి కేక్ కటింగ్ అయిపోయింది. మరి ఇంకా చాలా మంది వ్యూయర్స్ ఉన్నారు. అసలు మన ఇప్పటివరకు మీరు చెప్పాను మన యాక్ట్ సిటీ ఆఫీస్ ఎలా ఉంటుంది, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది. ఇక్కడ చెప్పారు ఇంతకుముందు మన డాక్టర్ గారు చెప్పారు, ఇక్కడ ప్రతి రాయి ఇక్కడ అయితే ఒక బిల్డింగ్ అయినట్టు. మనం ఎంతోమంది కష్టపడి ఎంతమంది స్టాఫ్ ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ కష్టపడితే కానీ మన యాక్ట్ ఛానల్ ఇంత క్వాలిటీతో మీ ఇంట్లోకి రావట్లేదు. మరి దానికి సపోర్ట్ మీరు కూడా చాలా ఉన్నారు కాబట్టి మన యాక్ట్ సిబ్బందితో పాటు అక్కడ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కూడా ఏంటో మనం చూద్దాం. మరి కొద్ది క్షణాల్లో అవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది.
నెక్స్ట్ మరి అక్మల్ గారు ఇంకో పిల్లర్ మా యాక్టివ్ సిటీకి మరి ఆయనతో మనం ఒకసారి మాట్లాడదాం. యాక్ట్ సిటీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. మా కస్టమర్లకు, మాకు ఇంత ప్రోత్సహించిన అందరి కస్టమర్లకు హృదయపూర్వక నమస్కారములు. మా యాడ్ ఎగ్జిక్యూటివ్స్ అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాసులు రెడ్డి, ప్లీజ్ కమ్ ఓవర్ ద స్టేజ్. వెంకట్, ప్లీజ్ కమ్ హియర్. ప్రకాష్, మాధవ్, కొండయ్య, జయంత్, ప్లీజ్. శ్రీనివాసులు రెడ్డి, ప్లీజ్. వెంకట్ గారు, ప్లీజ్ కమ్ హియర్. శ్రీనివాసులు రెడ్డి, మాధవ్, ప్రకాష్. ఓకే, మనం చూస్తుంటామండి ఎప్పుడు చాలా యాడ్స్ టీవీలో వస్తూ ఉంటాయి. మరి ఆ యాడ్స్ మనకి ఎంతో కష్టపడి మన ఛానల్కి ఇంత డెవలప్మెంట్ తీసుకోవడానికి కమర్షియల్గా మనకి ఎంతో ఉపయోగపడిన యాడ్ ఎగ్జిక్యూటివ్స్ అంతా ఇక్కడ ఉన్నారు. మనం వాళ్ళందరూ ఒకసారి పరిచయం చేసుకుందాం. వాళ్ళ పేర్లు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకే, మా కస్టమర్లకు అందరికీ మా ఎగ్జిక్యూటివ్స్తో ఇప్పుడు ముఖ పరిచయం. మాధవ్ గారు చెప్పండి, అంటే మీ కస్టమర్స్కి మరి చెప్పండి, మీరేం చెప్తారు చెప్పండి. చాలా హ్యాపీగా. ఓకే ఓకే అండి, చాలామంది వెంకట్ సార్ మనతో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. మరి సెకండ్ యానివర్సరీ సందర్భంగా ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, ఆయన కస్టమర్లకు ఏం చెప్పాలనుకుంటున్నాడు చెప్పండి సార్. మా ఛానల్ని ఆదరించిన మా ప్రేక్షకులకి మీరు చెప్పండి సార్. యాక్ట్ సిటీ ప్రేక్షకులకి ధన్యవాదములు. యాక్ట్ సిటీ 2వ వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లకి, శ్రేయభిలాషులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం యాక్ట్ సిటీ 2వ వార్షికోత్సవంతో సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, చూసారు. అలాగే అదిగో పవన్ అండి, మాకు మంచి ఇది అండ్ ఆయనతో మాట్లాడదాం. అంతేనా? అంతే. ఓకే, మరి అలాగే మా స్టూడియో మేనేజర్ అండి, మమ్మల్ని ఏంటంటే ఉండి మా వెనక ప్రతి క్షణం మమ్మల్ని ఇస్తున్న స్టూడియో మేనేజర్తో మనం మాట్లాడదాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాయండి. మీ ఆదరణతో ఇంకా యాక్ట్ని చాలా ముందుకు తీసుకెళ్తాము. మీ సహకారం మా ప్రోగ్రామ్స్ అన్ని ప్రోత్సహించాలండి. దీనికి మీరు ఎప్పుడు కృతజ్ఞతలో మీతో మీ సహకారానికి ఎప్పుడు మరవలేండి. ముఖ్యంగా నా స్టాఫ్, నాకు ప్రోత్సహిస్తున్న మేనేజ్మెంట్ని ఎప్పుడూ నేను మరవలేనండి. థ్యాంక్ యూ. అలాగే మరి ఎగ్జిక్యూటివ్ చెప్పండి, ఎలా ఉంది మీకు ఫీలింగ్? హ్యాపీగా ఉన్నది. కస్టమర్లకు, ఖాతాదారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. యాక్ట్ సిటీ తరఫున 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా. ఓకే, ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారండి. ఆ యూత్ ఏమండి, మిమ్మల్ని ఒక వ్యక్తిని పరిచయం చేయాలండి. ఏసీఎన్ ఆఫీస్కి చాలా సీనియర్ మోస్ట్ విలన్ ఏసీటీ పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అంతేనా? ఓకే, అలాగే చాలా మంది ఉన్నారు, వాళ్ళందరితో మనం మాట్లాడదాం. మీకు నేను ముందుగానే చెప్పానండి మన యాక్ట్ ఆఫీస్ ఎలా ఉంటుందో. మనం ఆ లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే చాలా రూమ్స్ ఉన్నాయి అక్కడ. అవన్నీ వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఆ రూమ్స్లో ఎలా ఉంటాయి అనేది చాలా మీరు ఇప్పటివరకు చూడలేదు కాబట్టి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ చాలా మంది స్టాఫ్ ఇక్కడ పనిచేస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా యాక్ట్ సంబరాల్లో పాల్పంచుకుంటూ దానిలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరండి ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేదు, అందరూ చాలా జోష్గా మనం పనిచేస్తున్నాం. చూడండి, ఇక్కడ మనం చూసిన ప్రతి ఛానల్ని కూడా ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీగా అందించడానికి ఎంతో మంది స్టాఫ్ మనకి ఇక్కడ ఉన్నారు. కంట్రోల్ రూమ్ అంటామండి. మరి కంట్రోల్ రూమ్లో ఇంకొక రూమ్ ఉంది మనకి. ఆ కంట్రోల్ రూమ్లో చూసారా, చాలా పెద్ద ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడికి రావాలంటే ఇన్స్ట్రక్షన్స్ చాలా ఉంటాయండి. అందరికీ ఇక్కడికి పర్మిషన్ ఉండదు. ఈ రోజు కాబట్టి నాకు కూడా ఇచ్చారండి, లేకపోతే నాకు కూడా లేదనమాట. అండ్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ స్టాఫ్ వీళ్ళందరూ కూడా మనం వెళ్దామంటారు. హాయ్ వినోద్, ఎలా ఉన్నావు? హాయ్, ఫైన్, చాలా బాగున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మా యాక్ట్ సిటీ ఈరోజు 2 years పూర్తి చేసుకుని ఇంత జాయ్ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటాం. వీఆర్ ఆల్ సో హ్యాపీ. వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యాక్ట్ సిటీ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీరు చెప్పండి. బాలాజీ. హాయ్, యాక్ట్ సిటీ ప్రేక్షకులకు శుభాభినందనలు. తిరుమలరావు గారు. హలో, హాయ్, యాక్ట్ సిటీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అక్కడ అతను ఏదో బిజినెస్ మ్యాన్, ఆడ బిజీగా ఉన్నారు. ఓకే అండి, మరి ఇవన్నీ కూడా చాలా క్రిటికల్గా
చాలా ఉంటుంది. మరి పవన్తో ఆల్రెడీ మనం మాట్లాడేసాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. పవన్ అది మళ్ళీ లేదు మనకు సెకండ్. మరి మన ఫైనాన్స్ మేనేజర్, మన అకౌంటెంట్, మరి ఆయనతో అన్నమాట. నమస్తే. ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీరు ఇంకా హ్యాపీగా చెప్పాలి, జోష్గా చెప్పాలి. హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే మనకి ఐటీ సార్ నమస్తే అండి. ఇప్పుడు కూడా మీరు బిజీగా ఉన్నారు సార్ మా సెలబ్రేషన్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా. ఓకే, అండ్ మాకు అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రతి హార్డ్వేర్ సంబంధించి కానీ ఇక్కడ చాలా కీ పర్సన్ ఇక్కడ మనకున్నారు. శ్రీరామ్ గారు, ఆయనతో మనం మాట్లాడదాం. నమస్కారం అండి శ్రీరామ్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. యాక్ట్ సిటీ ప్రేక్షకులందరికీ ద్వితీయ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అంతేనా? ఏమైనా చెప్పాలనుకున్నా? పాట పాడతారా? ఓకే, పాట పాడాలనేది చూసారు కదండి ఇక్కడ ఎక్విప్మెంట్ ప్రతిదీ కూడా, ఎందుకంటే డిజిటల్ క్వాలిటీతో మనం అందించడానికి ఎంతో మంది స్టాఫ్ ఇక్కడ కష్టపడుతూ ఉంటారండి, మనం చూస్తున్నాం. అలాగే ఇంకా మనం చాలా రూమ్స్ ఉన్నాయండి. ఇది జస్ట్ కంట్రోల్ రూమ్. అలాగే ఇప్పుడు మనం వెళ్దాం. చాలామంది ఎడిటర్స్ అండి, మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. యాంకర్స్ కానీ చాలా చెప్పే దాంట్లో చాలా తప్పులు ఉంటాయి కదా, మరి అవన్నీ ఎడిట్ చేస్తూ పాటలకన్నీ మంచి ఇన్విటేషన్స్ ఇస్తూ కూడా మనకి చాలామంది ఉన్నారు. అయ్యయ్యో అక్కడ అర్థం ఉంది. మరి ఆ ఎడిటర్స్ రూమ్ ఎలా ఉంటుందో మనం ఒక్కసారి అక్కడికి వెళ్దాం. ఎడిటర్స్ రూమ్లోకి వెళ్దాం. మరి ఎడిటర్స్ రూమ్లో చాలామంది స్టాఫ్ కూడా అక్కడ ఉంటారు. మరి ఈరోజు యాక్చువల్గా వాళ్ళు ఉన్నారు. మరి ఆ ఎడిటర్స్ ఎంతో కష్టపడండి, ప్రతి మనం చేసే హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ కోసం వాళ్ళు కనీసం ఇంచుమించు 2-3 అవర్స్ కష్టపడుతూ ఉంటారు. మరి అక్కడ ఎడిటర్స్ చాలా బిజీగా ఉన్నారు. మరి చూసారా ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది, మనం చేసే ప్రోగ్రామ్ని ఎడిట్ చేస్తూ చాలామంది ఉన్నారు. హాయ్, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉంది సంబరాలు? సూపర్గా ఉంది. మార్నింగ్ నుంచి ఏం చేసావు? ప్రోగ్రామ్స్, మన లైవ్ కార్యక్రమాలు అన్నీ చూస్తున్నాం. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే జరుగుతుంటాయండి మన ఎడిట్ రూమ్లో. అలాగే రాజా, ఎలా ఉన్నారు రాజా? హాయ్, ఫైన్. ఓకే, మరి ఏంటి ఈరోజు సంబరాలు? ఈరోజు చాలా జోష్గా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. మా విజయ్ సెకండ్ యానివర్సరీ చేసుకునే సందర్భంగా అందరికీ యాక్ట్ సిటీ కాదు, యాక్ట్ ఫ్యామిలీకి సెకండ్ యానివర్సరీ శుభాకాంక్షలు. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ. అలాగే మరి హరి, హాయ్ హరి, ఎలా ఉన్నావు? హాయ్, హవర్ ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వు కూర్చోవచ్చు, నాకైతే చేయలేదు ఇక్కడ. హరి, ఎలా ఫీల్ అవుతున్నావు సెలబ్రేషన్స్? ఈ కంపెనీ పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే సెకండ్ యానివర్సరీగా మా కంపెనీ తరపున అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హరి చాలా స్లోగా మాట్లాడు కదా. అలాగే అండి మనం చెప్తున్నాం, ఎందుకంటే ఇక్కడంతా కూడా చాలా పెద్దవాళ్ళు ఉంటారండి, అంటే ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు కదండి, చాలామంది ఉంటారండి. అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీగా ఉంటారు. అలాగే మీరు చూస్తున్నారు ప్రతిరోజు టీవీలో మనసారా అని మీ ముందుకు వస్తూ ప్రశాంతంగా మీ బర్త్డే విషెస్ కానీ మీకు తెలియజేసే మన యాంకర్స్ మనతో ఉన్నారు. ఆ యాంకర్స్ మాట్లాడుతున్నాం. హాయ్ సాయి, ఎలా ఉన్నావు? బాగున్నాను మురళి. ఓకే, ఏంటి ఈరోజు సెలబ్రేషన్స్? చాలా హ్యాపీగా ఉన్నాను. పుష్అప్ ఇచ్చినట్టు ముందు అవును. అవునా? వెనక నుంచి పుష్అప్ ఇచ్చావు అందరికి. ఓకే, మరి ఏంటి మరి ఈరోజు సెలబ్రేషన్స్ అంటే చూసినావు కదా ఆఫీస్ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓకే, నేను కూడా అలాగే సెలబ్రేట్ ఓకే. మరి సాయి సెలబ్రేషన్స్ అలా జరిగిపోయింది. మరి అలాగే నెక్స్ట్ మాడరో స్వీట్ మెమరీస్ మీతో ఉన్నాడు మురళి. మరి ఆ మురళితో మనం మాట్లాడదాం. హాయ్ మురళి, ఎలా ఉన్నావు? హాయ్, నేను చాలా బాగున్నాను. నా ప్రోగ్రామ్ని మీరు చూస్తుంటారు కాబట్టి మీ ఆదరాభిమానాలతో మేము ఇంత స్థాయికి వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు. మరి అలాంటి ఒక ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్న ఇలాంటి ఆఫీసులో పనిచేయడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. మరి అలాగే మాడోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ నాతో పాటు మరి మరో యాంకర్ శ్రీకాంత్తో మనం మాట్లాడదాం. హాయ్ శ్రీకాంత్, ఎలా ఉన్నావు? బాగున్నాను. మన ఇద్దరం అసలు 4 రోజులు కాదు, ఎందుకంటే ఒక రోజు వస్తున్నావు, ఒక రోజు నేను అసలు సరిగా కలవలేకపోతున్నాను. నేను చాలా ఫీల్ అవుతున్నాను అనమాట. మరి ఈ సంబరాల్లో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏంటి ఈరోజు స్పెషల్? ఈరోజు ఒక రేంజ్లో ఎంజాయ్ చేసాం అనమాట. ఈరోజు మన యానివర్సరీ సందర్భంగా అందరూ చాలా హ్యాపీగా, అసలు అందరూ తెలియని చాలా బయట వాళ్ళందరూ కూడా కలిసి మనం బాగా ఎంజాయ్ చేయడం, కొత్తగా చూడడం చాలా బాగుంది నాకు. అలానే ఈరోజు మన ఆఫీస్లో కూడా చాలా అడ్వాన్స్ చాలా బాగుంది. నాకు చాలా సంతోషంగా ఉంది మురళి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్. అలాగే మిమ్మల్ని మనసారా అంటే పలకరించే మరో యాంకర్ చరణ్ తేజ మనతో ఉన్నాడు. హాయ్ చరణ్, ఎలా ఉన్నావు? యా, వెరీ వెల్. రామ్ చరణ్ లాగా ఉన్నావు అంతా? రామ్ చరణ్ లాగా కాదు కానీ, బట్ ఐ రియలీ ఎంజాయ్ ద ఫంక్షన్ టుడే అండ్ ఐఎమ్ రియలీ విషింగ్ ది యాక్ట్ టోటల్ టీమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ సెలబ్రేటింగ్ దిస్ సెకండ్ యానివర్సరీ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు షేర్ విత్ ఆల్ అవర్ యాంకర్స్. ఓకే, థ్యాంక్ యూ తేజ. అలాగే ఓకే వ్యూయర్స్, మరి చూస్తున్నాం కదా, మరి సెలబ్రేషన్స్లో భాగంగా మరి చెప్పాం మనం ఇప్పటికే చాలా ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అని చూసాం. మరి
కంట్రోల్ రూమ్కి మళ్ళీ వెళ్దాం. కంట్రోల్. ఓకే ఎస్, అక్కడ చూస్తున్నారు మీరు యాక్ట్ సిటీ లైవ్. అక్కడ లైవ్ కార్యక్రమం అలాగే డిస్ప్లే అవుతుంది. అయ్యో బాబోయ్, నేను కనిపించలేదు అసలు అక్కడ. ఎస్, నేను కూడా కనిపించేసాను అనమాట. మరి మన యాక్ట్ ఛానల్కి ఇన్ఛార్జి, నమస్కారం మేడం. నమస్కారం అండి. నమస్కారం అండి. సరిగ్గా వినిపించలేదండి, గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు సెలబ్రేషన్స్? హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను హ్యాపీగా చెప్పలేదు. హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు ఇంకా హ్యాపీగా చెప్పాలి. హ్యాపీగా ఉంది. ఓకే, ఈ సెలబ్రేషన్ సందర్భంగా అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి మంచి సెలబ్రేషన్ చేసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈ జోష్ ఇలాగే కొనసాగాలి, మనందరం ఇలాగే టీం వర్క్తో వర్క్ చేయాలి. ఓకే ఓకే అండి. మరి యాక్ట్ సిటీ అలాగే యాక్ట్ సిటీలో పిల్లలు చాలామంది ఉన్నారు కదా. మరి ఆ ఫ్యామిలీలో చాలామంది పిల్లలు ఉన్నారు. ఏసీఎన్ అని, జమ్ అని, యాక్ట్ షో టైమ్ అని చాలామంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని కూడా మనం పరిచయం చేసుకుందాం. హాయ్, ఎలా ఉన్నావు? హాయ్, ఐమ్ ఫైన్. ఏంటి ఈరోజు మన యాక్ట్ సిటీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని. ఏ ఛానల్ చూస్తుంటావు నువ్వు? నేను యాక్ట్ సిటీ చూస్తుంటాను. యాక్ట్ సిటీనా? ఓకే, నైట్ ఆపరేటర్. మన యాక్ట్ సిటీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము. థ్యాంక్ యూ. ఓకే, అలాగే నెక్స్ట్ హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? ఫైన్ ఫైన్. ఓకే, ఏం ఛానల్ చూస్తాను? ఏసియన్ ఛానల్ చూస్తాను. ఏసియన్. అవును. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నావు ఈరోజు సెలబ్రేషన్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 2 ఎలా years ఉంది జాబ్ ఇక్కడ? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? ఓకే, మరి అలాగే నెక్స్ట్ ఉన్నారండి ఇంకా పిల్లలు, అంటే యాక్ట్ పిల్లలు వీళ్ళంతా. మరి నెక్స్ట్ హాయ్. పేరెంట్ కామేశ్వరరావు. నాకు తెలియదే, ఇన్ని రోజులు ఎంత పని చేస్తున్నావు, నీ పేరు నాకు తెలియదు. తెలియకుండా ఎట్లా ఉంటుంది? నా పేరు నీకు ఎలా తెలుసు? మీ పేరు మురళి, మనసారా యాంకర్. మనసారా యాంకర్. ఎలా ఉంది సెలబ్రేషన్స్? బాగుంది. ఆఫీస్లో పనిచేస్తుంది ఫీలింగ్స్ ఏంటి? గుడ్ ఫీలింగ్. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం కదా. నాకు చాలా ఇష్టం అండి. అదే అండి, ఇక్కడ నాకు చాలా ఇంకా బాగా ఇష్టం. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నారండి ఇంకో పిల్లలు, పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు అందరూ ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు ఎప్పుడు సరిగా మాట్లాడు తెలుసా? వచ్చామా, డ్యూటీ చేసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా, అలా ఉంటావు కదా. మరి ఈరోజు సంబరాల్లో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉందా? మరి నెక్స్ట్ యానివర్సరీకి నువ్వు కూడా మంచి సాంగ్ పాడాలి, ఓకేనా? ఇప్పుడైతే వద్దే. ఓకే అండ్ చాలా మనకి ఏమి స్పెషల్ అండి, ఎందుకంటే చాలా ఆడియోస్లో మన యాడ్స్లో కూడా బ్యాక్గ్రౌండ్ ఆడియో మనం వింటుంటాం. మరి ఆవిడతో మనం ఒకసారి మాట్లాడదాం. నాకు కూడా భయం ఆవిడంటే, నేనంటే కూడా ఆవిడ కొంచెం భయం. నమస్కారం అండి. నాకేం భయం లేదు. భయం లేదండి. మీ పేరండి? రాజ్యలక్ష్మి. చెప్పండి రాజ్యలక్ష్మి గారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సెలబ్రేషన్స్? హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా హ్యాపీగా. ఈ ఆఫీస్లో ఎలా ఉంటుంది వర్క్? అసలు వర్క్ చేసినట్టే ఉండదు కదా? ఎందుకు ఉండదు? ఉంటుందా? బాగా ఉంటుంది. ఎందుకు అంటే చాలా జాలీగా ఉంటుంది. ఎక్కడికో మన అంటే జాలీగా ఉంటుంది కాబట్టి వర్క్ చేసిన ఫీలింగ్ ఉండదు. సో ఎంజాయ్. అయితే నీకు వర్క్ చేసిన ఫీలింగ్ ఉండదు, ఎంజాయ్ ఉంటావు కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి శాలరీ నీకు ఉండదు అనమాట. అదనమాట. అండ్ నెక్స్ట్ చాలామంది ఉన్నారు. అండ్ హాయ్ అండి, మీ పేరేంటి? రాణి గారు, మీరే ఛానల్ చూస్తుంటారు? అయ్యో, ఎలా ఉంది మీకు ఈ సెలబ్రేషన్స్? చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుందా? మీరు ఏమైనా పాట పాడతారండి? ఏమండి, ఎందుకనండి, ఏంటండి మరి? ఓకే అండి, మరి బలవంతం చేయకూడదు. ఓకే, అలాగే మన లైవ్ చూస్తుంటాం కదండి. మాట రోజు స్వీట్ మెమరీస్ కానీ, మనసారా కానీ, డైలాగ్ లీడర్ కానీ, హెల్త్ లైన్ కానీ, చాలా రకాల లైవ్ చూస్తుంటాం. ఆ లైవ్లో మీరు అడుగుతుంటారు కొంచెం మాకు పాటలు ఏంటని. పాటలు వేసేది మేం కాదండి, ఆ పాటలు వేసే వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా మీరు అడిగిన పాట వేయకుంటే బాగా నమిలేసేయండి. మరి ఆ వ్యక్తి పేరే శివ. ఇతనే మీరు ఎప్పుడు చూస్తుంటారు కదా. హాయ్ శివ, ఎలా ఉన్నావు? బాగున్నాను. మేము అడిగిన పాట మీరు సరిగా వేయట్లేదు. వేస్తున్నావా? ఈసారి నుంచి మాత్రం అడిగిన పాట వేయకుంటే మాత్రం నీకు మళ్ళీ ఇక్కడ నుంచి నేను అంటే ఆల్రెడీ చూసేసారు కాబట్టి బయట నీకు చాలా ఉంటుంది కదా. ఓకే, మరి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? బాగా బీభత్సంగా ఉన్నాయి. ఓకే, ఎలా ఉంది నీకు ఇక్కడ పనిచేస్తుంది? సూపర్గా ఉంది కదా. నిజంగా చాలా హ్యాపీ, చాలా ఎంజాయ్గా ఉంది. చాలా ఎంజాయ్గా ఉంటుందండి ఆఫీస్. అలాగే మరి శశి అప్పుడప్పుడు అంటే శివ రాకుంటే కూడా మనకు అప్పుడప్పుడు శశి కూడా పాటలు వేస్తున్నాడు. మీకు కానీ శివ కానీ కనిపించుకుంటుంటే శశిని కూడా ఎక్కడైనా ఉతికేసేయచ్చు అనమాట. హాయ్ శశి, ఎలా ఉన్నావు? బాగున్నా. మ్యాచింగ్ గ్రీన్ దగ్గరే ఉన్నాయన్నీ. అదేం లేదు. ఓకే, మరి ఏంటి ఈ ఆఫీస్లో నీకు ఎలా ఉంది ఫీలింగ్? బాగుంది, చాలా బాగుంది కదా. బాగుంది, సంతోషంగా ఉన్నారు. సెకండ్ యానివర్సరీ బాగా చేసుకున్నారు. అందరూ జోష్గా ఉన్నారు. అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ శశి. అండ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా చాలామంది ఉన్నారండి మనకి. ఓకే, మరి ఈ మైక్ నా వాయిస్ మీకు వినిపిస్తుంది కదండి. మరి ఈ వాయిస్ మీకు వినిపించిందంటే జాకీర్ అని ఒక అబ్బాయి ఉన్నాడండి. ఆ జాకీర్ పారిపోయాడండి.
ఇప్పుడే నేను అనవసరంగా పేరు చెప్పాను కదండి, ఆ పేరు చెప్పబట్టి పారిపోయాడు, లేకుండా ఉంటే ఇంకా చాలామంది ఉండేవాళ్ళు. అలాగే మమ్మల్ని అందరిని కూడా ఎంతో ప్రేమగా పిలుస్తూ మమ్మల్ని అందరినీ కూడా చేస్తున్న కార్తీక్. హాయ్ కార్తీక్, ఎలా ఉన్నావు? హాయ్, బాగున్నా సార్. ఏంటి ఈరోజు సెలబ్రేషన్స్ మళ్ళీ ఎంజాయ్ చేసావు ఈరోజు నువ్వు? సూపర్ చేశాను. ఏంటి మరి అసలు నిజంగా అంటే నేను చూశాను పక్కన సైడ్ నుంచి చూశాను, చాలా గలబ చేస్తున్నావు ఏంటి? ఎంజాయ్మెంట్ కదా, సెకండ్ యానివర్సరీ కదా, యాక్ట్ సిటీ. అది కాదు మురళి, అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా చెప్పేసాను ఆల్రెడీ హాస్పిటల్లో చాలా దుమ్ము దులిపేస్తున్నాను అనమాట. ఓకే, అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు కదండి మన ఆఫీస్ టీమ్ మెంబర్స్. ఓకే ఓకే, అండ్ రఫీ అండ్ సునీల్ వాళ్ళతో అనమాట. హాయ్ రఫీ, ఎలా ఉన్నా? బాగున్నాను. ఏంటి సెలబ్రేషన్స్? ఐ థింక్ హ్యాపీ సెకండ్ యానివర్సరీ టు యాక్ట్ సిటీ. ఓకే, హాయ్, హ్యాపీ సెకండ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యాక్ట్ సిటీ. వెరీ గుడ్. నాలాగా చెప్పాడు అనమాట, బర్త్డే అంటే అలా ఉండాలి. ఓకే, మీకు విషయం చెప్పాలి కదండి, నేను ఇప్పుడు దాకా మీకు చూపించాను. మనం ఇంకో రూమ్లోకి వెళ్తున్నామండి. అకౌంటెంట్ మరి ఆ రూమ్లోకి మాట్లాడకూడదు, సైలెన్స్గా ఉండాలి, ఎక్కువ సౌండ్ చేయకూడదు, ఇక్కడ తక్కువ మాట్లాడాలి, ఎక్కువ ఇక్కడే ఉంటుందన్నమాట. మన మ్యాటర్ అంతా ఇక్కడే ఉంటుంది. ఆ మ్యాటర్ ఏంటో మనకు కొందుకుందాం. ఏంటంటే ఇక్కడ ఏదో చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుందంట. ఇక్కడ ఏదో మ్యాటర్ ఏదో ఉంటుందంట. ఇక్కడ ఈ రూమ్ అంతా సార్దేనండి. ఓకే, ఆ సార్ అదండి ఈ రూమ్ అంతా. సార్ ఇక్కడ ఏం సార్ మ్యాటర్ ఏదో ఉంటుందంట బాగా. ఫైనాన్స్ డీల్స్ మొత్తం ఇక్కడనే ఉంటుంది. అదండి మ్యాటర్ మొత్తం ఇక్కడే ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మరి అలాగే ఆయన మనం ఒకసారి మాట్లాడండి సార్, ఎలా ఉన్నారు సార్? చాలా హ్యాపీగా ఉన్నామండి ఈరోజు. చాలా హ్యాపీగా పండగలాగా చేసుకుంటున్నాం. అది సెకండ్ యానివర్సరీ. అందరికీ హాయ్, స్టాఫ్ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను, ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇదన్నమాట ఇక్కడ. అది మ్యాటర్ ఏంటంటే అదనమాట ఇక్కడ మొత్తం మ్యాటర్. ఇంతమంది చాలామంది స్టాఫ్ ఉంటారు కదండి, వాళ్ళందరికీ మ్యాటర్ ఆడించే వెళ్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా మనం సతీష్ అండ్ హాయ్ 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 సతీష్, ఎలా ఉన్నావు? బాగున్నానండి. ఏం చెప్పండి ఈరోజు సెలబ్రేషన్స్? చాలా బాగున్నాయి. యాక్ట్ సిటీ 2వ సంవత్సరం యానివర్సరీ వేడుకల్లో నేను కూడా పాలు పంచుకున్నందుకు ఒక ఎంప్లాయీగా చాలా గర్వపడుతున్నాను. ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి యాక్ట్ యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఓకే, చూసారు కదండి ఇక్కడ ఆఫీస్ ఎంత బాగుంది కదా, మా ఎన్విరాన్మెంట్ ఆఫీస్ ఎంత చాలా చాలా బాగుంది కదా. మరి ఇలాంటి ఆఫీస్లో వర్క్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ అండి. నిజంగా ఇక్కడ పనిచేసినందుకు మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఎడిటర్ సునీల్ గారు నమస్కారం అండి. అదో నేను చాలాసార్లు అడిగానండి ఇతన్ని, సునీల్ గారిని ఏమని అడిగానంటే, మీరు అక్కడ ఆ జాబ్ కంటే కూడా అలాగే యాంకరింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను, మళ్ళీ మా కాంపిటీషన్ వస్తాడని చెప్పేసి మళ్ళీ వద్దని కూడా నేనే చెప్పాను. హాయ్ సునీల్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్, బాగుంది. ఏంటి మరి ఈరోజు సెలబ్రేషన్స్ సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా హ్యాపీగా చెప్తున్నా, బాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అనిల్తో మాట్లాడదాం. హాయ్ అనిల్, ఎలా ఉన్నావు? ఫైన్ సార్. ఏంటి ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తావా? బాగా ఫుల్ ఎంజాయ్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎప్పుడు బయట ఎక్కువ ఫీల్డ్ వర్క్ ఫీల్డ్లో చేస్తుంటారు కదా, ఎలా ఉంటుంది ఫీల్డ్లో? బాగుంటుంది. ఎలా ఉంటుంది? బాగుంటుంది. రెస్పాన్స్ ఎలా ఉంటుంది? బాగుంటుందండి. యాక్ట్ సిటీ అంటే చాలా మందికి అభిమానం అండి. థ్యాంక్ యూ. అలాగే మిమ్మల్ని ఒక వ్యక్తిని నేను పరిచయం చేయలేకపోతున్నానండి. ఎందుకంటే ఆ వ్యక్తి మీ వెనకుండే కెమెరామ్యాను. నేను అలా చివరిలో ఏమైనా మళ్ళీ మీకు ట్రై చేస్తాను. అలాగే న్యూస్ రీడర్ మన హుస్సేన్ మనతో చేస్తుంటాడు. అలాగే హుస్సేన్ కంటే ముందు రిపోర్టర్ గోపి గారు. హాయ్ అండి గోపి గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి. మీరు బాగా నమస్తే అండి. ఏంటి ఇదేంటి కొత్తగా, ఎలా ఉన్నారు? ఎలా బాగున్నా మురళి. మీరు అసలు ఆ సెలబ్రేషన్స్లో చాలా బిజీగా న్యూస్ రాసుకుంటున్నారు ఈరోజంతా, బాగా బిజీగా ఉంది. న్యూస్ తప్పదు కదా. ఈ సెలబ్రేషన్స్లో కూడా మరి ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సెలబ్రేషన్స్? చాలా హ్యాపీ. యాక్ట్ సిటీ ఛానల్ 2 years కంప్లీట్ చేసుకున్నందుకు ఇంకా ఇట్లాగే బాగా అందరం హ్యాపీగా ఇంకా బాగా అభివృద్ధి చెంది ఇంకా సుదీర్ఘంగా యాక్ట్ సిటీ కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే న్యూస్ రీడర్ హుస్సేన్ మనతో ఉన్నారు. హాయ్ హుస్సేన్, ఎలా ఉన్నావు? హాయ్ మురళి, హౌ ఆర్ యు? నేను చాలా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఎప్పుడు న్యూస్ చదువుతూ ఉంటా కదా, మరి ఈరోజు సెలబ్రేషన్? యాక్చువల్ యాక్ట్ సిటీకి మన టీం అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలా. ఎందుకంటే 2 years బ్యాక్ నేను ఐఎమ్ ఏ జీరో, నౌ ఐఎమ్ ఏ హీరో అందరికీ. కాబట్టి ఈ 2 yearsలో ఒక యాంకర్ని ఒక హీరోగా మార్చేటువంటి మన యాక్ట్ ఛానల్కి స్పెషల్గా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఓకే, మరి అలాగే మనం అంటే
ఓకే, ఇది అండి మన ఆఫీస్ చూసారు కదండి. ఇంకా మీరు చూడాల్సినట్టు చాలా ఉన్నాయి, కానీ మనకి మన స్టూడియో ఉందండి. న్యూస్ ఎక్కడ చదువుతారు? ఓకే, నాగేశ్వరరావు గారు. హాయ్ అండి నాగేశ్వరరావు, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఏంటండి మీరు అసలు నాకు అసలు కనిపించడం లేదు. ఏం చేస్తారు? బిజీగా ఉన్నారా? బిజీగా ఏమో సార్, మీ ఏర్పాట్లే కదా సార్. మాకన్నీ ఏర్పాట్లు చేస్తున్నారండి. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సార్. ప్రోగ్రామ్ అయిపోయింది కదా, ఇంకా ఏర్పాట్లలో ఉన్నారు. అదే సార్. మరి సెకండ్ యానివర్సరీ సందర్భంగా మీకు కూడా శుభాకాంక్షలు, మనందరికి కూడా, మన యాక్ట్ సిటీ వ్యూవర్స్ అందరికి కూడా. ఓకే, సుధీర్ అండి, ఇందాక మనం ఎడిటర్ రూమ్లో మిస్ అయ్యాం, మనం ఒక ఎడిటర్ మిస్ అయ్యాం. ఈ సెలబ్రేషన్స్లో మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ఇదిగోండి ఆల్రెడీ మన హాయ్ సుధీర్, ఎలా ఉన్నావు? హాయ్, ఐఎమ్ ఫైన్. ఏంటి సెలబ్రేషన్స్ ఐస్ క్రీమ్ బాగుంది. ఐస్ క్రీమ్ బాగుందండి ఈ సెలబ్రేషన్స్లో. ఓకే, మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో మరి 3వ సంవత్సరాలు అడుగుపెడుతున్న యాక్ట్ సిటీ మరింత హ్యాపీగా మరి మనతో ఉండాలని, స్టాఫ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని, ఒకరొకరు కలిసిమెలిసి పనిచేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే మీ అందరూ కూడా నిజంగా అండి, మీ అందరి ఆదరాభిమానాలు చాలా 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 గ్రేట్ అండి. మరి ఇలాంటి ఆదరాభిమానాలు పొందిన మీలాంటి ప్రేక్షకులు మాకు దొరకడం కూడా నిజంగా మా అదృష్టం. మా మెయిన్ కెమెరామ్యాన్ గోపి మరియు కొంతమంది కెమెరామ్యాన్లు ఇప్పుడు మీ ముందు కొంచెం పోతున్నాము, కొంచెం వాళ్ళ అభిప్రాయాలు కూడా ఇప్పుడు అడిగి తెలుసుకుంటాము. కెమెరామెన్ గోపితో మురళి. హాయ్ గోపి గారు, ఎలా ఉన్నారు? హాయ్, ఎలా ఉన్నావు? ఏం చూడరా, చెమట పోస్తున్నాను. ఆ చెమట అంటే మీకేం ఓకే, ఎప్పుడు మీరు చెప్తుంటారు కదా, ఎప్పుడు తెర వెనుకుంటారు కదా, మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతారా మీరెంతో అలా ఏం లేదు. తెర వెనుకున్నా కూడా మా పని మాది, తెర ముందున్నా మీ పని మీది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గోపి గారు. ఒక్క నిమిషం ముందుగా మనం ఇప్పుడు ఇంతవరకు మనకు ఒక యాంకర్గా చేసినటువంటి మురళి ఫీలింగ్స్ అడిగి కనుక్కుందాం. మురళి, చెప్పండి మీ ఫీలింగ్స్ ఏంటి? నిజంగా సూపర్, దుమ్ము రేపేస్తా, నిజంగా చాలా చాలా ఎంజాయ్గా ఉంది. ఓకే, మన సాయిబాబా ఆశీస్సులతో, అలాగే మీ ఆశీస్సులతో, మీ ప్రేక్షకుల ఆశీస్సులతో ముందుకు సాగబోతున్న మన యాక్ట్ సిటీ ద్వితీయ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. మరి 3వ వార్షికోత్సవాన్ని కూడా మనం మరింత ఘనంగా జరుపుకోవాలని ఆ సాయిబాబా ఆశీస్సులు, మీ ఆశీస్సులు మాకు మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదండి మా ఆఫీస్ ఎన్విరాన్మెంట్. ఇంకా మరొకసారి అవకాశం వస్తే ఇంకా మా ఆఫీస్ చాలా ఉందండి. ఇంకా మా స్టూడియోస్ మీరు చూడలేదు, మనసారా చేసే స్టూడియోస్ కానీ, అలాగే ఆ న్యూస్ చదివే స్టూడియోస్ కానీ చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు చూపించాలనుకున్నాం, కానీ కొన్ని టైం మనకు లేకపోవడం వల్ల అన్నీ చూపించలేము. మరి ఇది ఈరోజు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను. ఒక ప్రత్యేక కార్యక్రమం అనుకోవాలి. మరి సెకండ్ యానివర్సరీ సందర్భంగా చాలా చాలా ఫుల్గా జోష్గా ఎంజాయ్ చేసిన మీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ధన్యవాదాలు.